హలో అందరికీ శ్రావణ మాసం వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ప్రతి ఇంటి ఇల్లాలు సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది. అండ్ నేను కూడా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ ఫుల్ వ్లాగ్లో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఉదయాన్నే లేచి పాలు పొంగించాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ నైవేద్యాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ముందు రోజు రాత్రే మేము అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టాము. నైట్ మాకు అంత మంచిగా వీడియో రావట్లేదని చెప్పేసి వీడియో అయితే కొంచెం ఎక్కువగా తీయలేదు. ఇది మార్నింగ్ నుంచి తీసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కల్వ పువ్వు ఉంది కదా, అదైతే మేము SVB 99 స్టోర్లో అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ మేము అక్కడే తీసుకున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం పూజ సామాన్లకి కావాల్సిన ఐటమ్స్ మాత్రం హస్తినాపురంలో తీసుకున్నాము. అండ్ డెకరేషన్ ఐటమ్స్ మాత్రం SVB 99 స్టోర్ గౌలిగూడలో తీసుకున్నాము. అండ్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను, నేను ఏవేవి ఎక్కడెక్కడ తీసుకున్నానని చెప్పేసి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. అండ్ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను కదా, అమ్మవారిని మేము నైటే రెడీ చేసి పెట్టేశాము. మార్నింగ్ అయితే టైం అంతా సరిపోదని చెప్పేసి అమ్మవారికి వేసిన హ్యాండ్స్ లెగ్స్ కూడా మేము SVB 99 స్టోర్లోనే తీసుకున్నాము. అండ్ ఫేస్ కూడా నేను ఫేస్ ఇంతకుముందు వేరేది యూస్ చేశాను, ఇప్పుడు కొంచెం స్టోన్స్ ఉన్నది అలా యూస్ చేశాను. అండ్ ఇప్పుడు నేను కలశానికి బ్లౌజ్ పీస్ పెట్టడానికని చెప్పేసి బ్లౌజ్ మడత పెడుతున్నాను, ఫోల్డ్ చేస్తున్నాను అనమాట, సమోసా లెక్క. నెక్స్ట్ కలశాన్ని అయితే సిద్ధం చేస్తున్నాను పూజకి. అండ్ నేను కలశానికి వేయడానికి యూస్ చేసిన దండ ఇంకా రూపు తీసుకున్నాను అనమాట. రూపు నేను శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ హస్తినాపురంలో తీసుకున్నాను. రూపు వచ్చేసి నాకు 1 గ్రామ్ అయితే ఉంది. అండ్ ప్రైస్ అయితే 7,900 అలా పడింది. ఇక్కడ నేను తోరాలు రెడీ చేస్తున్నాను, అమ్మవారికి ఒకటి నాకొకటి. అండ్ మా వదిన వచ్చారు నాతో పాటు వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మా వదినకి ముగ్గురికి తోరాలు రెడీ చేశాను. అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ పూజ అయితే మేము చేస్తున్నాము. ఫస్ట్ అయితే గణపతి పూజ చేశాను. అండ్ ఇక్కడ మీకు చెప్పాలి, నేను గణపతి అండ్ లక్ష్మీదేవి అమ్మవారివి ఐడల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ సిల్వర్ ఐడల్స్ అనమాట ఇవి. రెండు కలిపి 8,000 అలా ప్రైస్ అయితే పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫస్ట్ గణపతి పూజ అయితే చేశాము. టీవీలో చూస్తూ మేమైతే పూజ చేసుకున్నాము. గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేశాము. అండ్ తర్వాత అమ్మవారికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాము. కొంచెం టీవీలో చూస్తూ మేము చేసుకున్నాం అనమాట. అండ్ తర్వాత తోరాలకు కూడా పూజ చేసి తోరాలు అయితే ఇద్దరం కట్టుకున్నాము. అండ్ మాకైతే ఎలాంటి మంత్రాలు రావు కాబట్టి పూజ చేస్తున్నంతసేపు ఓం మహాలక్ష్మి నమః అంటూ పూజ చేస్తూ ఉన్నాము. అండ్ అమ్మవారికి అయితే ఒక చీర కట్టాం కదా, అది మా అత్తయ్య శారీ అనమాట, చాలా బాగుంది అమ్మవారికి. అండ్ ఇక్కడ మా నేమ్స్ చెప్పుకుంటూ మా గోత్రనామాలు చెప్పుకుంటూ చదివేశాము. ఇలా సింపుల్గా మేమైతే లక్ష్మీ పూజ చేసుకున్నాం అనమాట. అండ్ మా వదినకి అండ్ నేను అమ్మవారికి తోరాలు కట్టుకుంటున్నాం ఇక్కడ. అండ్ మా వదిన వాళ్ళ పాప అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. మా వదిన వాళ్ళ పాప అయితే మా కోడలు అనమాట. తను నాకు డెకరేషన్ అండ్ అమ్మవారిని ప్రిపేర్ చేయడంలో చాలా హెల్ప్ చేసింది. ఇంకా మా వదిన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రసాదాలన్నీ చాలా తనే ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఫైనల్గా ఇద్దరం కలిసి పూజ అయితే కంప్లీట్ చేశాము. నెక్స్ట్ నేను ఇక్కడ మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు పూజ చేసినా మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మా వదిన దగ్గర అనమాట. ఆడపడచు అంటే ఎంతైనా హాఫ్ హస్బెండ్తో సమానం కదా. అండ్ ఇక్కడ వాయనం ఇవ్వడానికి ఇన్వైట్ చేశాను. మా మహాలక్ష్ములందరూ వస్తున్నారు 1 by 1. నిజంగా అష్టలక్ష్ములు అయితే వచ్చారు మా ఇంటికి. 8 మెంబర్స్ వచ్చారు. నిజంగా అష్టలక్ష్ములు వచ్చినట్టే అనిపించింది. అందరూ వచ్చి చాలా బాగుంది, చాలా బాగా చేసావని చెప్పేసి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్ని కాంప్లిమెంట్స్ రావడానికి కారణమైన మా వదినకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా కోడలు కూడా నైట్ అంతా నాతో పాటు మేల్కూతో ఉండి అమ్మవారిని అండ్ డెకరేషన్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేను బొట్టు పెట్టి గంధం పూస్తున్నాను. అండ్ అందరికీ కాళ్ళకి పసుపు రాశాను. అండ్ వరలక్ష్మి వ్రతం అంటే వాయనం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కదా. అండ్ వాయనంలో నేను బ్లౌజ్ పీసు, తమలపాకు, అరటిపళ్ళు, శనగలు, వక్క, ఖర్జూరం అండ్ ఒక కుంకుమ భరణి కూడా తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్ లెక్క. పక్కన పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందరికంటే చిన్నదాన్నైనా నా కోసం మా ఇంటికి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంతటితో వ్లాగ్ కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను.